ఏఆర్కే టీవీ. ప్రముఖ హీరోయిన్ తాప్సీ పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాప్సీ మత్యాస్ వివాహం మార్చి నెలాఖరులో జరుగుతోందని టాక్ వినిపిస్తుంది. రాజస్థాన్లో ఉదయ్పూర్ వేదికగా మ్యారేజ్ జరుగుతుందని సమాచారం. అయితే ఇరు కుటుంబ సభ్యుల ఫ్రెండ్స్ మధ్య వీరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలను చాలా తక్కువ మందినే ఆహ్వానించాలని అనుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. సిక్, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరుగుతోందనే అంచనాలు ఉన్నాయి. సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్సీ వంతు వచ్చేసింది. తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ మత్యాస్ బోను పెళ్లాడబోతుంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మార్చి నెలలో వివాహం జరుగుతున్నట్లు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. తాప్సీ ప్రియుడు మత్యాస్ వివరాల్లోకి వెళ్తే ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇప్పుడు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ని ప్రారంభించాడు. డబుల్స్లో ఆయన నెంబర్ 1 ర్యాంక్ని సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్లో డబుల్స్లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్షిప్లో కౌన్సీ పథకం సాధించాడు. 2013లో బాలీవుడ్లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ మత్యాస్ రిలేషన్ ప్రారంభమైంది. తాప్సీ 2010లో తెలుగు సినిమా జుమ్మంది నాదంతోనే తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత చాలా టాలీవుడ్ సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్కు వెళ్లారు. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. అయితే 2013లో బాలీవుడ్లోనూ అడుగుపెట్టారు తాప్సీ. పింక్ సినిమాతో హిందీలో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు ఆమె. ఆమె టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. అయితే అప్పుడప్పుడు తెలుగు చిత్రాలు కూడా చేశారు. అయితే 3 ఏళ్లుగా ఎక్కువగా ఆమె బాలీవుడ్ పైనే దృష్టి సారించారు.